హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. నిన్న డిఫెన్స్ మినిస్ట్రీ సుమారు 1,05,000 కోట్ల రూపాయల విలువైన 10 వెపన్ సిస్టమ్స్ని కొనడానికి క్లియరెన్స్ ఇచ్చింది. స్టేట్మెంట్ వీటిలో ఆర్మోర్డ్ రికవరీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, ICIMS, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ లాంటివి ఉన్నాయని చెప్పింది. తర్వాత అఫీషియల్స్ మీడియాకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. రిపోర్ట్స్ని బట్టి ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అనేవి QRSAM, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆర్మీకి 3 రెజిమెంట్స్, ఎయిర్ ఫోర్స్కి 3 స్క్వాడ్రన్స్ని కొనడానికి ఒప్పుకుంది. నెంబర్స్ గురించి తర్వాత చూద్దాం. ఈ సిస్టమ్ యూజర్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు DRDO డెవలప్ చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉండి ముఖ్యమైన మిలిటరీ అసెట్స్ని డిఫెండ్ చేస్తాయి. అయితే ఈ QRSAM మిలిటరీ కాన్వాయ్స్తో పాటు కదులుతూ వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. రెడార్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా ఎయిర్ స్పేస్ని స్కాన్ చేస్తాయి, టార్గెట్స్ని ట్రాక్ చేస్తాయి. కానీ మిజైల్ని ఫైర్ చేసేటప్పుడు వెహికల్ కొన్ని సెకండ్లు ఆగి ఫైర్ చేసి మరలా కదులుతుంది. ఈ సిస్టమ్ 30 కిలోమీటర్ల రేంజ్లో ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, మిజైల్స్, స్మార్ట్ బాంబ్స్, డ్రోన్స్ లాంటి వాటిని డౌన్ చేయగలదు. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్టింగ్లో ఆర్మర్డ్ వెహికల్స్, ట్యాంక్స్ ద్వారా సైన్యాన్ని యుక్రెయిన్లోకి పంపింది. అయితే యుక్రెయినియన్ TB2 డ్రోన్లు ఈ కాన్వాయ్స్ మీద దాడి చేశాయి. ఒకసారి ఎంటైర్ కాన్వాయ్నే ధ్వంసం చేశాయి. తర్వాత రష్యా ప్యాంట్సర్, టార్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కాన్వాయ్స్తో పాటు పంపింది. ఇవి మూవ్ అవుతూ కూడా టార్గెట్స్ని గుర్తించి షూట్ డౌన్ చేయగలవు. వీటిని మోహరించాక ఎన్నో TB2 డ్రోన్లని డౌన్ చేశాయి. తర్వాత యుక్రెయిన్ ఈ డ్రోన్స్ని వాడటమే ఆపేసింది. 1 సంవత్సరం తర్వాత యుక్రెయిన్ కూడా కౌంటర్ అఫెన్సివ్ పేరుతో ఈ ఆక్రమించుకున్న భూభాగాల్లోకి కాన్వాయ్స్ని పంపింది. అయితే రష్యన్ అటాక్ హెలికాప్టర్స్ యుక్రెయిన్ కౌంటర్ అఫెన్సివ్ని పూర్తిగా తిప్పికొట్టాయి. మరి తర్వాత యుక్రెయిన్ కుర్స్క్లోకి ఎలా వెళ్ళింది అంటే ఈసారి అలా వెహికల్స్ని పంపలేదు. కేవలం స్పెషల్ ఫోర్సెస్ అలాగే కొంతమంది రెబల్స్ని కాలినడకన పంపి ముఖ్యమైన పోస్టుల మీద దాడి చేయించి కంట్రోల్లోకి తీసుకుంది. తర్వాత కొంతకాలానికి రష్యా తిరిగి దక్కించుకుంది. ఇక్కడ ఏమర్థమవుతుందంటే ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్కి మూవింగ్ ఎయిర్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం. శత్రువు కంట్రోల్లో ఉన్న భూభాగాన్ని దక్కించుకోవాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ ఫోర్సెస్ ఆర్మర్డ్ వెహికల్స్తో ఎంటర్ అవ్వాలి. అలాగే ఒకవేళ శత్రువులు పంపిన కాన్వాయ్స్ని ఎదుర్కోవడానికి మనం కాన్వాయ్స్ని పంపుతున్నా వాటికి కూడా ఎయిర్ డిఫెన్స్ ఉండాలి. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీలో ఈ రోల్ కోసం ఓసా AK అనే సోవియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆర్మీ అప్గ్రేడ్ చేసుకొని వాడుతుంది. 12 కిలోమీటర్ల రేంజ్. QRSAM ఈ సిస్టమ్స్ని రీప్లేస్ చేయబోతుంది. లాంచర్కి 6 మిజైల్స్ ఉంటాయి. మరి శత్రువు తక్కువ ఖరీదు ఉండే స్వార్మ్ డ్రోన్స్ని పెద్ద సంఖ్యలో పంపితే ఆర్మీ ఎలా హ్యాండిల్ చేస్తుందని డౌట్ రావచ్చు. QRSAM పెద్ద సైజు టార్గెట్స్ కోసమే. జెట్స్, హెలికాప్టర్స్, మిజైల్స్ అలాగే TB2 వింగ్లూంగ్ లాంటి పెద్ద సైజు డ్రోన్ల కోసం. ఒకవేళ కమికాజే డ్రోన్స్ కోసం అంటే మరో 2 రకాల సిస్టమ్స్ ఉంటాయి. షెల్కా అని ఎయిర్ డిఫెన్స్ గన్స్తో ఉన్న వెహికల్స్ ఉంటాయి. అలాగే తుంగుస్కా అనే మరో సెల్ఫ్ ప్రొపెల్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ తుంగుస్కాలో 2 ఎయిర్ డిఫెన్స్ గన్స్తో పాటు 6 నుండి 10 కిలోమీటర్ల మధ్య రేంజ్తో 8 మిజైల్స్ ఉంటాయి. వీటికి కూడా స్వదేశీ రీప్లేస్మెంట్ అనేది రెడీ అవుతుంది. ఈ QRSAM సిస్టమ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో కలిసి కమికాజే డ్రోన్స్ నుండి ఫైటర్ జెట్స్ వరకు అన్నింటి నుండి కాన్వాయ్స్ని డిఫెండ్ చేయగలదు. ఇక నెంబర్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆర్మీకి 3 రెజిమెంట్స్. ప్రతి రెజిమెంట్లో 12 లాంచర్స్లో కలిపి 72 మిజైల్స్ ఫైర్ చేయడానికి రెడీగా ఉంటాయి. రెజిమెంట్ మొత్తాన్ని ఒక కమాండ్ పోస్ట్ వెహికల్ కంట్రోల్ చేస్తుంది. అంటే దాంట్లో ఒక కమాండర్ మొత్తం డేటాని చూస్తూ ఏం చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. ఈ రెజిమెంట్ కమాండ్ పోస్ట్కి 3 బ్యాటరీస్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి బ్యాటరీకి మరలా బ్యాటరీ కమాండ్ పోస్ట్ వెహికల్ ఉంటుంది. ఒక బ్యాటరీ సర్వేలెన్స్ రెడార్ ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీ కమాండ్ పోస్ట్ 4 కాంబాట్ గ్రూప్స్ని కంట్రోల్ చేస్తుంది. ప్రతి కాంబాట్ గ్రూప్కి ఒక మల్టీ ఫంక్షన్ రెడార్, ఒక మిజైల్ లాంచర్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 3 కమాండ్ పోస్టులు వాటికి కేటాయించిన సర్వేలెన్స్ రెడార్స్తో ఎయిర్ స్పేస్ని స్కాన్ చేస్తూ టార్గెట్ కనపడగానే రెజిమెంట్ కమాండ్ పోస్ట్కి చెప్తాయి. కమాండర్ షూట్ డౌన్ చేయండి అని ఆర్డర్ ఇవ్వగానే
ఈ 3 బ్యాటరీ కమాండ్ పోస్టులు వాటి అండర్లో ఉన్న 12 కాంబాట్ గ్రూప్స్ని యాక్టివేట్ చేస్తాయి. ప్రతి కాంబాట్ గ్రూప్లో ఉన్న ఒక మల్టీ ఫంక్షన్ రాడార్ దానికి లింక్ అయి ఉన్న మిజైల్ లాంచర్ని కంట్రోల్ చేస్తుంది. టార్గెట్స్ నెంబర్ని బట్టి ఏ లాంచర్ ఎన్ని మిజైల్స్ని ఫైర్ చేయాలో కమాండ్ పోస్టులు చెప్తాయి. ఇలా ఒక్కో రెజిమెంట్కి 12 మిజైల్ లాంచర్స్ లెక్క 3 రెజిమెంట్స్లో 36 లాంచర్స్ని కొనడానికి క్లియరెన్స్ వచ్చింది. ఆర్మీ అయితే లాంగ్ టర్మ్లో 11 రెజిమెంట్స్ కావాలని ప్లాన్ చేస్తుంది. అలాగే ఎయిర్ ఫోర్స్కి 3 స్క్వాడ్రన్స్. స్క్వాడ్రన్కి ఎన్ని ఉంటాయని డేటా లేదు, కానీ రెజిమెంట్స్ కంటే స్క్వాడ్రన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ కూడా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న లొకేషన్స్ని తరచూ మారుస్తూ ఉంటుంది. అయితే అలా మారుస్తున్నప్పుడు ఆ కాన్వాయ్స్కి ప్రొటెక్షన్గా QRSAM సిస్టమ్స్ మాకు కూడా కావాలంది. ఇక ఈ QRSAMతో పాటు ఇండియన్ నేవీ కోసం 44,000 కోట్ల రూపాయలతో 12 మైన్ స్వీపర్ షిప్స్ని కూడా నేవీ కొనబోతుంది. ప్రజెంట్ ఎలాంటివి అసలు సర్వీస్లో లేవు. ఈ షిప్స్లో మైన్స్ని డిటెక్ట్ చేసి సేఫ్గా నాశనం చేయడానికి స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇవి లేనప్పుడు నేవీ మైన్స్ని గుర్తించడానికి పూర్తిగా వార్షిప్స్లో ఉండే సోనార్స్, హెలికాప్టర్ బేస్డ్ సోనార్స్ మీదే ఆధారపడాలి. అలాగే అండర్ వాటర్ డ్రోన్స్ లాంటి వాటితో నాశనం చేయడం లేదా రూట్ని అవాయిడ్ చేయడం చేయాలి. చాలా కాలం నుండి ఈ షిప్స్ కోసం చూస్తుంది. ఇప్పుడు అప్రూవల్ వచ్చింది. ఈ 2 డీల్స్తో పాటు ఇంకొన్ని మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.